వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభితా గార్లచే సెప్టెంబర్ 26న ఘన ప్రారంభం. హైదరాబాద్ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో వాతావరణం ఏమాత్రం అనుకూలంగా లేదు. అందువల్ల అక్కడ విమానాలను ల్యాండ్ చేయట్లేదు. వాటికి దారిని మళ్లించి గన్నవరం ఎయిర్పోర్టుకు పంపిస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనివల్ల విమానాలలో వస్తున్నటువంటి ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతుంది. శంషాబాద్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం పడుతుంది. ఎయిర్పోర్టు మొత్తం కూడా పూర్తిగా అక్కడ నీటిమయంగా మారినట్టుగా తెలుస్తుంది. చాలా వరకు అక్కడ పరిస్థితి అంతా వర్షమయంగా మారినట్టుగా తెలుస్తుంది. అందువల్ల అక్కడ విమానాలను దింపట్లేదు. ముంబై, కోల్కతా, పూణే నుంచి వస్తున్నటువంటి విమానాలను గన్నవరం ఎయిర్పోర్టుకి పంపిస్తున్నారు ఎయిర్పోర్ట్ అధికారులు. ఇక శుక్రవారం ఉదయం నుంచి పలు విమానాల ల్యాండింగ్కు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అనుమతి లభించలేదు. పూణే, హైదరాబాద్, ముంబై, కోల్కతా విమానాలు విజయవాడ, గన్నవరం ఎయిర్పోర్టు వైపునకు దారి మళ్లుతున్నాయి. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో వాతావరణం ఏమాత్రం అనుకూలంగా లేదని అధికారులు ప్రకటించారు. విమానాల మళ్లింపుతో ప్రయాణికులు ప్రస్తుతం అసౌకర్యానికి గురవుతున్నారు. ఉదయం నుంచి కూడా శంషాబాద్ విమానాశ్రయంలో విమానాల ల్యాండింగ్కు సమస్య ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. వర్షానికి తోడు మంచు కూడా తోడవడంతో పలు విమానాలను ఇతర ప్రాంతాలకు, విమానాశ్రయాలకు తరలిస్తున్నారు. ఇక ప్రయాణికులు సహకరించాలని కూడా వారు కోరుతున్నారు. వారిని గమ్యస్థానాల్లో చేర్చడానికి అవసరమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటున్నట్లుగా కూడా వారు తెలుపుతున్నారు. ఈరోజు రేపు కూడా హైదరాబాద్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించిన క్రమంలో ఇప్పటికే ఆ రకంగా భారీ వర్షం కూడా నగర వ్యాప్తంగా పడుతుంది. కాబట్టి ఇవాళ రేపు ఐటీ ఉద్యోగులకు కూడా వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలని సూచించారు సైబరాబాద్ పోలీసులు. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో గచ్చిబౌలి, హైటెక్ సిటీ ఏరియాలలో ట్రాఫిక్ జామ్, వాటర్ లాగింగ్ సమస్యతో ఐటీ ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. ఈ మేరకు సూచనలు కూడా చేశారు పోలీసులు జాగ్రత్తగా ఉండమని. ఏదేమైనా కూడా ఎయిర్పోర్ట్లో కూడా ప్రస్తుతం ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. భారీగా నగరంలో కురుస్తున్నటువంటి వర్షాల ప్రభావానికి అటు ఎయిర్పోర్టు పరిసర ప్రాంతాల్లో కూడా భారీగా నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల కారణంగా ముందు జాగ్రత్త చర్యగా ఇలాంటి సమయంలో రిస్క్ చేసి ల్యాండ్ చేయడం కంటే కూడా ఇతర ప్రాంతాలకు విమానాలను మళ్లించడమే ఉత్తమమైనటువంటి పనిగా భావించి అక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్టు అధికారులు వచ్చేటువంటి విమానాలను శంషాబాద్ ఎయిర్పోర్ట్లోకి కాకుండా గన్నవరం ఎయిర్పోర్టుకి దారి మళ్లిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి విమానాలను అక్కడ మొత్తం పూర్తిగా వాతావరణం కంట్రోల్లోకి వచ్చిన తర్వాత, వర్షం తగ్గుముఖం పట్టిన తర్వాత అక్కడ రన్వేల పైన ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేని నిర్ధారించుకున్న తర్వాత విమానాలను అక్కడ ల్యాండ్ చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఏదేమైనా కూడా నగరంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఇక్కడ ఉన్నటువంటి అనేక ప్రాంతాలలో వరదలు, అదేవిధంగా వరద ప్రవాహాలు రోడ్డు మీద కనిపించినటువంటి ఇబ్బందులే కాకుండా తాజాగా అంతర్జాతీయ విమానాశ్రయానికి కూడా ఈ వర్ష ప్రభావం అనేది కనిపిస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800599696 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.